నమస్తే. ఇది భారతదేశ రాజధాని న్యూఢిల్లీ. చరిత్ర మరియు వైభవం ఇక్కడ కలిసిపోతాయి. ఈ రోజు మనం నగరంలోని అత్యంత ప్రఖ్యాత ప్రదేశాలలో ఒకటైన ఇండియా గేట్ ను సందర్శిస్తున్నాం. ఇండియా గేట్ ఒక శౌర్య స్మారక చిహ్నం, 42 మీటర్ల ఎత్తులో నిలిచి నగర మధ్యలో ఉన్నది. దీనిని సర్ ఎడ్విన్ ల్యూటెన్స్ డిజైన్ చేయగా 1931లో పూర్తి చేశారు. ఈ స్మారక చిహ్నం మొదటి ప్రపంచ యుద్ధం మరియు మూడవ ఆంగ్లో-ఆఫ్ఘన్ యుద్ధంలో బ్రిటిష్ సామ్రాజ్యం కోసం పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన 82,000 మంది భారతీయ సైనికుల స్మారకార్థం కట్టబడింది. విశాల కట్టడంను కింద అమర్ జవాన్ జ్యోతి, అంటే అమర జవాన్ల జ్వాల ఉన్నది. ఇది 1971 ఇండో-పాక్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల స్మారకార్థం ఎల్లప్పుడూ వెలుగుతూ ఉంటుంది. ఇండియా గేట్ కేవలం శౌర్యం మరియు త్యాగానికి గుర్తు మాత్రమే కాదు, అదేవిధంగా స్థానికులు మరియు పర్యాటకుల కోసం ఒక ప్రాచుర్య ప్రదేశం. దాని పచ్చిక బయళ్ళు మరియు విస్తృత స్థలం సాయంత్రం వాకింగ్ లేదా కుటుంబంతో కలిసి పిక్నిక్ కోసం సరైన ప్రదేశంగా మారాయి. ఈ మహత్తరమైన స్మారక చిహ్నం ఎదుట నిలబడి మీరు భారతదేశ చరిత్రతో కూడిన ఆత్మీయ సంబంధాన్ని, దేశ భవితవ్యాన్ని నిర్మించిన అనేక ప్రాణాలను గుర్తు చేసుకోకుండా ఉండలేరు. మీరు ఉదయం వచ్చినా లేదా రాత్రి కాంతులలో మెరుస్తున్న ఈ అద్భుతమైన కట్టడం సందర్శించినా, ఇండియా గేట్ ప్రతి భారతీయుడిలో దేశభక్తి మరియు గౌరవం స్ఫురించేలా చేస్తుంది. ఈ మహత్తరమైన స్మారక చిహ్నం ఎదుట నిలబడి మీరు భారతదేశ చరిత్రతో కూడిన ఆత్మీయ సంబంధాన్ని, దేశ భవితవ్యాన్ని నిర్మించిన అనేక ప్రాణాలను గుర్తు చేసుకోకుండా ఉండలేరు. ఇండియా గేట్ యాత్రలో మనతో చేరినందుకు మీకు ధన్యవాదాలు. భారతదేశ శ్రేష్ఠ సంపద గురించి మరిన్ని వివరాల కోసం లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొకసారి కలుద్దాం. జాగ్రత్తగా ఉండండి మరియు కొత్త ప్రదేశాలను అన్వేషించండి.